శ్యామా 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 మమ్మీ శ్యామ కనపడిందా? లేదు నాన్న, లోపలేదో పనిలో ఉండుంటుంది అఖిల్. ఇల్లంతా చూశాను వదినా, తనెక్కడ కనపడలేదు. అవునా, కనపడట్లేదా? కొంపదీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళేదే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అఖిల్ బాబు, నేను వెళ్ళిపోతున్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. అత్తయ్య గారికి నా మొహం చూపించే అర్హతని పోగొట్టుకున్నాను. నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అందుకే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. జీవితంలో మళ్ళీ అత్తయ్య గారికి నా మొహం చూపించదలుచుకోలేదు. దయచేసి నా కోసం వెతకొద్దు. క్షమాపణలతో శ్యామ. వింత కలకలమే వచ్చి వాలేను నేడిలా, వేదనే ఇంత సొంతమయ్యేనే వదిలిపోదేమో నీడలా, ఆపే వీలేది లేనే లేదేమో అంత మాయైన దారిలో, కాలం ఈ కథనే నడిపింది. థ్యాంక్ గాడ్, పీడ వదిలించావు. ఏంటి మమ్మీ ఇది? ఎందుకు తన నిర్ణయం తీసుకుంది? తన ముఖం నీకు చూపించినట్టుందేంటి? అసలు ఏం జరిగింది మమ్మీ? నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేను వచ్చాను. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో.
అత్తయ్య గారికి పెద్ద అవమానం జరిగింది. అవమానమా? అవును, శ్యామనే అవమానం చేసింది. అత్తయ్య గారి విషయంలో మాట తోలి శ్యామ అత్తయ్య గారిని అవమానపరిచింది. ఆ బాధలో అత్తయ్య గారు నీ మొహం నాకు చూపించకు అన్నారు. అది తప్ప? ఏదో మాట వరుసకి నీ మొహం నాకు చూపించొద్దు అంటే నిజంగానే ఇల్లొదిలి వెళ్ళిపోవాలా? తానేదో కారణంతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. నెపం అత్తయ్య గారి మీద పెట్టి ఈ వంకతో వెళ్ళిపోయింది. ఏదో రకంగా అత్తయ్య గారిని సాధించాలనుకుంది. ఇలా సాధించింది. వదినా, తనల్లా సాధించే మనిషి కాదు. ఏదో వంక పెట్టుకొని వెళ్ళిపోయే మనిషి అంతకన్నా కాదు. మమ్మీ మాట వరుస కన్నా కూడా మమ్మీని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతోనే తను వెళ్ళిపోయి ఉంటుంది. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. మమ్మీ, మీరేం టెన్షన్ పడకండి. తనెక్కడున్నా వెళ్ళి వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని ఇంటికి తీసుకొచ్చాడంటే నాకు మళ్ళీ తలనొప్పి మొదలవుతుంది. వాళ్ళొచ్చే లోపే అత్తయ్య మనసుని ఇంకా విరి చెయ్యాలి. పెద్ద గొడవ జరిగేలా చెయ్యాలి. ఏంటి కన్నయ్య ఇలా చేసావు? శ్యామా, ఏంటి శ్యామా ఇది? నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేయడం ఏంటి? అంటే అత్తయ్య గారు నా మొహం తనకు చూపించొద్దన్నారు. అక్కడే ఉండి అత్తయ్య గారికి కనపడుతూ అత్తయ్య గారికి కోపం తెప్పించడం ఎందుకని? అత్తయ్య గారికి కోపం తెప్పించకుండా ఉండడానికి నన్ను బాధ పెట్టాలనుకున్నావా? చచ్చా, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అఖిల్ బాబు. నీ ఉద్దేశం అది కాకపోయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను బాధపడతాను కదా. నువ్వు లేకపోతే నేను ఉండలేను కదా. నువ్వు నా ప్రాణం కదా శ్యామా. ఎవరైనా ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతారా శ్యామా? స్వర్గమవ్వాలి వనవాసం.
ఊరుకో శ్యామ, ఊరుకో. అసలేం జరిగింది వివరంగా చెప్పు.